కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 50 పైసలకు పడిపోయింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటున్నారు. గిట్టుబాటు ధర వస్తుందని ఆశించి వ్యవసాయ మార్కెట్కు రైతులు భారీగా టమాటా తీసుకొచ్చారు. కిలో టమాటాకు 50 పైసలు కూడా ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. వెంటనే తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించాలని కోరుతున్నారు. గత 3 నెలలుగా పండించిన పంట దాదాపు 30 బాక్సులు వేసుకొచ్చినాము. ఒక జత బాక్స్ 30 రూపాయలు పోతుంది. దానికి ఏ విధంగా ఆటోకి కూలీ రావట్లేదు, ఆటోకి ఛార్జీ రావట్లేదు, రైతు పెరిగిన కూలీలు రావట్లేదు, పండించిన పంటకి గిట్టుబాటు లేదు. దాదాపు 10 రోజుల నుంచి ఇదే వ్యవస్థ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. అంటే కిలో ఎంత పోతున్నట్టు? 10 పైసలు కూడా పడట్లేదు. 20 కేజీల బాక్స్ వచ్చేసి 15 రూపాయలు పోతే ఏ రకంగా పోతుందన్న? కిలో 50 పైసలు కూడా కాదు, 10 పైసలు పడట్లేదు. వచ్చేసి కేజీ 10 రూపాయలు కూడా పడదు. కానీ వచ్చినాం, అయినా కూడా 40 బాక్సులు వేసుకొచ్చినాం. 40 బాక్సులు వేసుకొచ్చినా కనీసం 10 రూపాయలు కూడా పలకలేదంటే ఏ రకంగా రైతుకి ఏ రకంగా ఉండాలా? 400 కూలీ కూలీలకి ఇవ్వాలా, లేదంటే ఆటో బాడికి ఏ రకంగా ఇచ్చుకున్నలా, రైతుకి ఏ రకంగా బతకల్లా? నేను 20 గంపలు వేసుకొచ్చిన పత్తికొండ మార్కెట్కి. నా గంపలు అయితే మార్కెట్లో అసలుకే తీసుకోలేదు. అసలుకే కింద పోయేలను పారు పోయేలను అర్థం కావడం లేదు. ఏమంటారు వ్యాపారులు? అసలుకే పట్టించుకోకున్నట్లు వెళ్తున్నారు. అసలుకే దీనిపై ప్రభుత్వం ఆదుకోవాలని. అంటే మీ టమాటాలు కొనడం లేదా? కొనడం లేదు, అసలుకే వెళ్ళిపోయినారు. అసలుకే ముందరికి కాయలు ఇంత బాగున్నాగా తీసుకోవడం లేదు సార్. ₹10 పోతున్నాయి కదా. ₹10 పట్టించుకోవడం లేదు. కొన్ని గంపలు అయితే పట్టించుకోవడం లేదు సార్ అసలు.